ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ బటన్ ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులకు మరి కొంతమందికి షేర్ వేస్తారని, అట్లాగే హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక కడప జిల్లాలో సంచలనం రేకించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో పోలీసులు విస్తుపోయేటువంటి నిజాలు బయటపెడుతున్నారు. ఆ నిజాలు ఏంటి అని అంటే, పోలీసులు తమకున్నటువంటి ప్రాథమిక సమాచారం ద్వారా ఇప్పటికీ ఈ హత్యలో కీలక సూత్రధారి కడప జిల్లా డిప్యూటీ స్పీకర్ అయినటువంటి నిత్యానంద రెడ్డి గారు అనుకున్నారు. అయితే ఈరోజు పోలీసులు పెద్ద దస్తగిరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఆ డాక్యుమెంట్స్ బయటపడటం ఇప్పుడు అసలు విషయం ఏంటి, ఒక పెద్ద తలకాయ ఇందులో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి పోలీసులు దానిలో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆ పెద్ద తలకాయ యొక్క భార్య, ఆయన కుమారుడి పేరు మీద దాదాపుగా 100 కోట్ల రూపాయల స్థిరాస్తిని సేల్ డీడీలు జరగటం జరిగింది. ఇదే ఇప్పుడు ఈ హత్యకి కారణం ఏంటి అనేది పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు జరుపుతున్నారు. మీ అందరూ తెలిసిన విషయమే, నేను రిమ్స్ దగ్గర పెద్ద దస్తగిరి గారిని మాటు వేసి అతన్ని దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే ఇందులో ఎవరైతే ఆ హత్యలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ప్రాథమిక ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి నిత్యానంద రెడ్డి గారు పరారీలో ఉండగా పోలీసులు ఆయన ఇంట్లో ఏకదాటిగా, అంటే దస్తగిరి ఇంట్లోనూ అట్లాగే నిత్యానంద రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అనువున చెక్ చేస్తే నిత్యానంద రెడ్డి ఇంట్లో ఏవైతే దొరికాయో వాటన్నిటి దాదాపు 3 బ్యాగులకు సంబంధించిన పత్రాలన్నీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక పెద్ద దస్తగిరి ఇంట్లో పోలీసులు సోదా చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అయినటువంటి వ్యక్తి, ఆయన భార్య మరియు ఆయన కుమారుడు ఇద్దరి పేరు మీద దాదాపుగా 100 కోట్ల రూపాయల ఆస్తులు సేల్ డీడీ జరిగినట్టు, క్రయ విక్రయాలు జరిగినట్టు, లేకపోతే అగ్రిమెంట్లు జరిగినట్టు వాళ్ళు రాసుకున్నటువంటి కొన్ని పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా వరకు అసలు ఈ పెద్ద దస్తగిరికి ఏంటి 100 కోట్లు ఒక్క వ్యక్తికే ఇంత పెద్ద ఆస్తులు ఎలా తీసుకురాగలిగాడు ఏంటి, ఈ 2019కి ముందు ఈ పెద్ద దస్తగిరి పరిస్థితి ఏంటి, ఇవాళ ఏంటి అని అంటే ఇతను ఒక సాధారణమైనటువంటి వ్యక్తి 2019 ముందు. కానీ 2019 ముందు చిన్న చితక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తిని 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సీకే దిన్నే మండల పరిధిలో ఉన్నటువంటి విలువైనటువంటి భూములన్నింటినీ కూడా, లిటిగేషన్ భూములన్నింటినీ ఇతన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఈ భూములన్నింటినీ కూడా అక్రమ మార్గాలలో వీటన్నిటినీ ఇతని పేర్లు ట్రాన్స్ఫర్ చేయించుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా కడప జిల్లాలో ఎక్కడ భూ సెటిల్మెంట్ చేయాలన్నా కూడా ఈ పెద్ద దస్తగిరి తన రాజకీయంగా తన హవాని కొనసాగించుకుంటూ వచ్చాడు. తదనుగుణంగా 5 ఏళ్లలో ఆయన దాదాపుగా 350 నుంచి 500 కోట్ల రూపాయల ఆస్తుల క్రయ విక్రయాలు జరగడంతో పాటు ఈయనకి పెద్ద ఎత్తున స్థిరాస్తులు అనేవి సమకూర్చడం జరిగింది. అయితే ఇవన్నీ దస్తగిరి ఆస్తుల అంటే 100కి 100% ఇది దస్తగిరి బినామీ ఆస్తులే తప్ప నుంచి అతని ఆస్తులు కాదు. 2024 వరకు కడప జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో సెటిల్మెంట్ చేయాలన్నా, ఎక్కడ పరిధిలో ఈయన దందా చేయాలన్నా పోలీసులకు సహకరించేవాళ్ళు. ఎందుకంటే ఈయన వెనకాల ఉన్నటువంటి పెద్ద తలకాయ ఎవరు అనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. మరి అతని హవా అలా కొనసాగింది. దాదాపుగా 5 ఏళ్లలో ఆయన అంత పెద్ద ఎత్తున అంటే తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఇక ఈయన కొనుగోలు చేసుకున్నటువంటి భూములన్నీ కూడా రాజకీయ నాయకులకు, అంటే వైసీపీ నాయకులకు క్రయ విక్రయాలు సేల్ డీడీలు చేయడం అనేది ఇక్కడ ఆశ్చర్యపరమైనటువంటి విషయం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా ఘర్షణ ఉంటే ఆ ఘర్షణలో ఇతను తలదూర్చి వాటిని ఒకరికి ఫేవర్గా చేయటం, ఆ ఫేవర్గా చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి కారు చౌకగా ఆ భూమిని ఇతని పేరు మీద కొనుగోలు చేయటం, ఇతని చేతుల దగ్గర నుంచినటువంటి భూమిని మళ్ళీ ఇంకొకరు అంటే వైసీపీ నాయకుల పేరు మీద మార్చడం, ఇది ఈయన చేస్తున్నటువంటి గత 5 ఏళ్ళుగా చేస్తున్నటువంటి దందాలు. కొన్ని ఆస్తులు తన దగ్గర ఉన్నటువంటి అనుచరుల పేరు మీద పెట్టడం, ఇట్లా ఎట్లయితే మొత్తం మీద పెద్ద ఎత్తున స్థిరాస్తులు అనేటువంటి తను పోగేయడం జరిగింది. 2024 వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత
మరి మనోడు సంపాదించింది అక్రమ ఆస్తులే కదా, ఎవడో చెప్తుంటాడు కదా. కాపలా పెడితే మాత్రం ఓనర్కి తెలియకుండా 4-5 కాయలు మనం కోసుకున్నాం అనుకోండి, ఓనర్ చూడలేదు, తర్వాత ఏమనుకుంటాం, అరే ఓనర్ది ఏముందిరా మొక్కేసి వెళ్ళిపోయాడు, తర్వాత మనమే కదా మొత్తం దాన్ని నీళ్లు కట్టి బారక చేసి సేద్యం చేసిన వాళ్ళం, కాబట్టి ఓనర్కి సగం మనకు సగం అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి 2024లో అధికారం పోవడంతో ఇక మనవాడు ఏమనుకున్నాడంటే వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు, ఈ భూములు ఎవరికి సంబంధం లేదు, ఇవి నావే అనేటువంటి భ్రమలో ఉన్నాడు. అయితే కడపలో అటువంటి రాజకీయం చేయాలంటే చెల్లదు, అందరికీ తెలిసిన విషయమే. ఇక ఓపెన్గా 2 విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే, చంద్రబాబు నాయుడు 164 సీట్లు పెట్టుకున్నా కూడా ఈ రోజుకి కూడా కడపలో పెత్తనం ఆధిపత్యం వైసీపీ పార్టీ వాళ్ళదే. అక్కడ పోలీసులైనా ఎవరైనా వైసీపీ వాళ్ళ కనసైకిలో నడవాల్సిందే, కాదు కూడదు అని అంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాలు ఇవి చాలా ఉంటాయి. ఎందుకు నిన్న కాక మొన్న పాపం కోయా ప్రవీణ్ గారు ఎంత ఇబ్బంది పడ్డారు, అట్లాగే అనమాట. ఏదో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి గట్టిగా చెయ్యాలంటే తప్పనిచ్చి మేము పెద్దగా ఇక్కడ పోలీసులు అంత చలనం ఉండేది కాదు. ఎందుకంటే రేపేదో జగన్మోహన్ రెడ్డి పొరపాటున ముఖ్యమంత్రి అయ్యాడు అనుకో, జిల్లా మీద కదా, ఎందుకు వచ్చి నువ్వు తలకాయ చెప్పి ఆయనతో పెట్టుకోవడం అని చెప్పి చాలామంది అంటున్నట్టుగా ఉంటూ ఉంటారు. సో సరే మనోడు ఏమనుకున్నాడంటే అట్లా గవర్నమెంట్ వెళ్ళిపోయింది, వాళ్ళేం కష్టపడి సంపాదించింది ఏం కాదు, ఏదో జనాన్ని బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి సంపాదించినటువంటి ఆస్తులే కదా ఇవి. అందుకని మనోడు ఏమనుకున్నాడంటే ఈ భూముల్లో పంపకాల మధ్య తేడా వచ్చేసింది. ఈ పంపకాల మధ్య తేడా రావటం, ఏదైతే ఆ ముఖ్య అనుచరులు అంటే ఆయన వెనకాల నుండి ఆడించినటువంటి నాయకులు ఫోన్ చేసి ఇతను మనోడు ఎత్తకుండా సమాధానం చెప్పకపోవటం, ఇవన్నీ చూసినప్పుడు ఏమర్థమైందంటే పలానా వ్యక్తి మనల్ని మోసం చేశారు అనేటువంటి ఐడెంటిఫై చేసుకున్నారు. ఇక మరి ఇంకా మోసం చేశారు కాబట్టి ఏం చేయాలనుకున్నారో మీ అందరూ తెలిసిన విషయం, అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే మనోడు పాపం ఇవన్నీ ఎక్కడో దాచిపెడతారనుకున్నారు, కానీ ఆయన తన ఇంట్లో దాచిపెట్టుకోవడంతో ఇప్పుడు పోలీసులు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఈ డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఇవి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి మేనమామ అయినటువంటి కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రారెడ్డి గారి యొక్క భార్య గారి పేరు మీద, ఆయన కుమారుడి మీద దాదాపుగా 100 కోట్ల రూపాయల ఆస్తుల క్రయ విక్రయాలు, సేల్ అగ్రిమెంట్లు, లేకపోతే పర్చేజ్ చేస్తున్నటువంటి ఇంత అమౌంట్ మీకు ఇస్తున్నానటువంటి భయానా ఇస్తున్నటువంటి అగ్రిమెంట్లు, ఇట్లాగా ఏవైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే సేల్ అగ్రిమెంట్లు కావచ్చు, లేకపోతే అడ్వాన్స్ డబ్బులు ఇస్తున్నటువంటి అగ్రిమెంట్లు కావచ్చు, దాదాపుగా 100 కోట్ల రూపాయలు వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి అని చెప్పారు. అట్లాగే నిత్యానందరెడ్డి ఇంట్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్లో వీళ్ళ మధ్య ఉమ్మడిగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అన్నింటిలో కూడా ఈ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఇక పోలీసులు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇదంతా ప్రజల దగ్గర నుంచి మోసం చేసి సంపాదించినటువంటి డబ్బులు, ఈ డబ్బులు బాగా పంపకాలు తేడా రావడంతో మనోడు వెదురు తిరగడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనోడిని అడ్డు తొలగించుకున్నారు, ఇది అనుకుంటున్నటువంటి పోలీసుల యొక్క ప్రాథమిక విచారణ. అయితే ఇంకా దీన్ని డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ 100 కోట్లు సేల్ డీలింగ్ జరిగాయా, ఇంకా పెచ్చు జరిగాయా, 2019 ముందు వరకు కూడా 1 కోటి 2 కోట్లు చేసినటువంటి వ్యక్తి ఇంత పెద్ద మొత్తం ఎత్తున సేల్ డీలింగ్ ఎలా చేశాడు, ఎక్కడి నుంచి భూములు క్రయ విక్రయాలు జరిపారు, ఎక్కడి నుంచి భూముల్ని కొనుగోలు చేశాడు, అసలు ఎట్లా ఈ భూములు కొనుగోలు చేశాడు, వీటన్నిటి మీద కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి సొంత మేనమామ పేరు వినిపిస్తుంది కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో కేసులు నీరుగార్చకుండా, వివేకానందరెడ్డి హత్య కేసులాగా నీరుగార్చకుండా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే రవీంద్రారెడ్డి గారు, అలాగే ఎవరైతే నిత్యానందరెడ్డి గారు, ఆల్రెడీ 11 మంది అరెస్ట్ అయినటువంటి నిందితులు మొత్తం అందరూ కూడా కడకడాలు ఊచాలకు వెనకటంతో పాటు ఇంకా లోతుగా విచారణ చేస్తే ఇంకేమైనా పెద్ద తలకాయలు బయటపడతాయా. ఇప్పుడు ఇది కడప జిల్లాలో అది పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఏదో డొక్కు స్కూటర్ మీద తిరిగేటువంటి వీడు ఒక 2014 నుంచి 19 వరకు మామూలు బైక్ మీద తిరిగే వీడు 100 కోట్ల రూపాయలు సేల్డీలు 24లో చేశాడు అని అంటే ఒక్క వ్యక్తికే చేశాడు. ఇక అమ్మకాలు కొనుగోలు చాలా పెద్ద ఎత్తున జరిగింది అంటే ఎవరు ఇతన్ని బినామీగా పెట్టుకుని ముందుకు నడిపించారు అనేది ఇప్పుడు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన అంశం. ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిగి సాఫీగా సాగి ఇందులో నిందితులు ఎవరు కూడా దేవుడి దయ వల్ల ఎక్స్పైరీ డేట్ అయిపోకుండా ఉండగలిగితే ఖచ్చితంగా అది మన బాస్ గారికి కూడా సెగదగినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ అయినటువంటి ఆయన భార్య మరియు వాళ్ళ పిల్లల పేరు మాత్రం మీడియాలో పెద్ద ఎత్తున ఈ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పెద్ద దస్తగిరి యొక్క ఆర్థిక పరిస్థితి పైన ఆయన
ఏ విధంగా ఎదిగాడంటే అంశాల మీద కూడా కడప జిల్లాలో పెద్ద హాట్ టాపిక్గా మారుతుంది. సో ఈ రెండు విషయాలలో కానీ కోణాల్లో పరిశీలించుకుంటే ఇప్పుడు దాకా అంటే ఏదో వర్గపోరుల మధ్య జరిగినటువంటి హత్య, లేకపోతే గంజాయి స్మగ్లింగ్ అంటే గంజాయి ఈ ముఠాల మధ్య జరిగినటువంటి హత్యలు అనుకున్నది కాస్త స్థిరసరి ఆస్తుల లావాదేవీల మధ్య జరిగినటువంటి మనస్పర్ధల కారణంగా జరిగినటువంటి హత్యగా పోలీసులు తమ ప్రాథమిక దర్యాప్తులో తేల్చేశారు. ఇక పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే దీని వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరు అనేది బయటకు వచ్చినటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనా కడప జిల్లాలో ఇంత పెద్ద దారుణాలు జరుగుతున్నా కనీసం మీడియాలకు ఎవరికి కనిపించకపోగా ఇప్పుడు దాకా అంటే 100 కోట్ల రూపాయలు ఒకే వ్యక్తి దగ్గర స్థిరసరి ఆస్తులు పర్చేజ్ చేసేదాకా కూడా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగిందని ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావట్లేదంటే అసలు కడప జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రస్తుత పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రేక్షకులు, ఎవరైతే వీడియో చూస్తున్న ప్రేక్షకులు కూడా ఒక్కసారి మీరు విశ్లేషణ చేసుకోవాలి. ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నా కూడా అక్కడ వైసీపీకి టచ్ చేయలేరు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎందుకంటే 10 కోట్లు 2 కోట్లు ట్రాన్సాక్షన్ జరగల 100 కోట్ల రూపాయలు ఒకే నాయకుడి మీద స్థిరసరి ఆస్తుల యొక్క పర్చేజ్ జరిగిన దాకా కూడా ప్రభుత్వం దృష్టికి రాలేదంటే మనం అర్థం చేసుకోవాలి ఏ పరిస్థితుల్లో అక్కడ ఏం జరుగుతుందని. సో మొత్తం మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించినటువంటి సొమ్ములో వాటాలు తేడా రావడంతో జరిగినటువంటి హత్య అనేది పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న మాట. ఇక పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని నిజాలు బయటికి రాబోతాయి. సో ఇంకా ఒక వారంలోపు మొత్తం సంబంధిత వ్యక్తులు ఎవరెవరు అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.